హర్ష సాయి మిత్రా శర్మ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని అన్నది. కానీ మనం ఆడియో కాల్స్ చూసుకుంటే షీ వాంటెడ్ టు టాక్ దట్ రొమాంటిక్ కన్వర్జేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. పోక్ చేస్తుంది, మనోడు సైలెంట్ గానే ఉంటున్నాడు. కానీ తీరా చూస్తే వచ్చి నన్ను వాడుకున్నాడు అని రేపు కేసు. అదే అన్న, చూసే జనాలు ఎదోలని అనుకుంటారా ఏమో నాకు అర్థం కాదు. లవ్ అఫైర్లో లేకపోతే ఏదో రకంగా ఎక్కడో కక్కుర్తి పడ్డారు, ఏదో ఏంది మొత్తానికి ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సడన్గా ఒక రోజు వచ్చి రేపు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇలాంటి కేసులు చూసినప్పుడు మా ఏజ్ సర్కిల్లో ఉన్న పిల్లలు కూడా అమ్మాయితోనేమన్నా కొంచెం మాట్లాడాలి, కొంచెం క్లోజ్ అవ్వాలంటే భయపడుతున్నారు. అబ్బాయిలు అట్లీస్ట్ ఒకవేళ ఆల్రెడీ మీరు ఏదైనా ఎఫ్ఐఆర్లో ఉంటే రేపు మీ కర్మగాలి ఆ అమ్మాయి మీ మీద ఏదైనా కేసు పెట్టే అవకాశం పుష్కలంగా ఉంటుంది. అబ్బాయిలందరికీ చెప్తున్నాను, ఏ చట్టాలు లేవు నీకు రక్షించడానికి. పోలీస్ స్టేషన్ కానీ చట్టాలు కానీ ఏం లేవు. ఒకవేళ వాళ్ళు కేసు పెట్టిందంటే అంకనాకి పోతాను. నాగార్జున గారి ఫ్యామిలీ విషయానికి వస్తే మొన్న ఒక పొలిటికల్ ఇష్యూ జరిగింది, కొండ సురేఖ గారు అలా అనడం. మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్ట్ అవ్వడం వెనకాల చాలా కథనాలు ఏం వినిపిస్తున్నాయంటే వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని కూడా దూషించిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళు అప్పుడు రియాక్ట్ అవ్వకుండా పర్టికులర్గా సమంత నాగ చైతన్య విషయంలో రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏమంటారు? తప్పుని తప్పు అని చెప్పకపోవడం కూడా తప్పు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ కాకుండా అంతకంటే ముందే మనకు ఎన్నో కాంట్రవర్సీలతో పాటు ఒక ఆర్జే కూడా మనకు పరిచయమైన శేఖర్ భాష అన్న గారు మనతో ఇవాళ స్టూడియోలో ఉన్నారు. అన్నతో చాలా విషయాలు మాట్లాడాలి. అది పొలిటికల్గా మాట్లాడాలి, అండ్ కాంట్రవర్షియల్గా ఉన్న వాడుకోవడం, కేసు పెట్టడం అనే టాపిక్స్ గురించి మాట్లాడాలి, అండ్ బిగ్ బాస్ జర్నీ గురించి మాట్లాడాలి, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలి. ముందుగా అన్నని వెల్కమ్ చేద్దాం. అన్న హాయ్ అన్న. హాయ్ హాయ్ నవీల్. యా బాగున్నారు అన్న? బాగున్నారు. అండ్ ముందుగా బాబు ఎలా ఉన్నాడన్న? సూపర్. ఇప్పుడు వీళ్ళు ఇలా చేయడం వల్ల మిగతా అమ్మాయిలకు కూడా మొగళ్ళని ఏముందిలే, వీళ్ళ మీద ఎన్నైనా కేసులు పెట్టవచ్చు, పోయో రేపు కేసు తింటే సరిపోతుంది, వాడుకున్నాడు ఇన్ని రోజులు నన్ను ఇబ్బంది పెట్టినంటే సరిపోతుంది. ఈ ట్రెండ్ అనేది ఫాలో అవుతూ వస్తుంది కదన్న. ఇప్పుడు హర్ష సాయి ఉన్నాడు, హర్ష సాయి అండ్ మిత్రా శర్మ వీళ్ళు ఉన్నారు. వీళ్ళ దాంట్లో ఏంది, మనోడు పరారులో ఉన్నాడు, మిత్రా శర్మ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని అన్నది. కానీ మనం ఆడియో కాల్స్లో చూసుకుంటే, రికార్డింగ్స్లో చూసుకుంటే షీ వాంటెడ్ టు టాక్ దట్ రొమాంటిక్ కన్వర్జేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. పోక్ చేస్తుంది, మనోడు సైలెంట్గానే ఉంటున్నాడు. కానీ తీరా చూస్తే వచ్చి నన్ను వాడుకున్నాడు అని రేపు కేసు. డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసు నువ్వు పెట్టవచ్చు, కరెక్ట్. కానీ అది పెట్టకుండా నన్ను లైంగికంగా వాడుకున్నాడు. అదే అన్న, చూసే జనాలు ఎదోలని అనుకుంటారా ఏమో నాకు అర్థం కాదు. ఇవన్నీ కూడా లవ్ అఫైర్లో లేకపోతే ఏదో రకంగా ఎక్కడో కక్కుర్తి పడ్డారు, ఏదో ఏంది మొత్తానికి ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సడన్గా ఒక రోజు వచ్చి రేపు కేసు పెట్టడం. సో అదే మన ప్రాబ్లం కూడా. వీటిని నార్మల్ 376 కాకుండా వేరే సెక్షన్లు, వేరే పేర్లు పిలవాలి. దీన్ని రేప్ అనడమే అసలు ఫస్ట్ ఖచ్చితంగా కరెక్ట్ కాదు. సో ప్రస్తుతం ఇక్కడ అసలు మిస్టేక్ ఎక్కడ ఉంది అంటే, మీరు అన్నట్టు ఇప్పుడు లాస్ ఉన్నాయి అంటే న్యాయం అనేది అబ్బాయి అయినా అమ్మాయి అయినా న్యాయం జరగాల్సిందే. ఇప్పుడు మీరు అన్నట్టు ఆధారాలు కూడా ఉన్నాయి మన దగ్గర. మరి అయినా కూడా న్యాయం అబ్బాయిలకు జరగకుండా అమ్మాయిలకి ఎందుకు జరుగుతుంది? ఉండదు, అదే అంటున్నా, ఉండదు. సిస్టమ్ డిఫాల్ట్ అంతే. దానికోసమే కదా మన ఫైట్, దానికోసమే మన ఫైట్. మరి అబ్బాయి పెట్టినప్పుడు కూడా తీసుకో, లేకపోతే సెక్షన్లు ఇద్దరికి ఇరుపక్షాలకి న్యాయబద్ధంగా ఉండేట్టు చట్టం రాయాలి తప్ప అమ్మాయి వదిలేస్తే నువ్వు మూసుకొని ఉండాలి, అబ్బాయి వదిలేస్తే మాత్రం వాడి జీవితం 10 ఏళ్ళు జీవితం నాశనం చేయడానికి కూడా సెక్షన్లు పెట్టేసావు నువ్వు. అమ్మాయి వదిలేస్తే కనీసం అంటే వీడి మనసు కాదు, వీడు కుక్క. అదే కదా వాళ్ళు చెప్తున్నది. అవును, మండిపోతుంది నాకు, బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఇది చదివితేనే బాయిల్ అయిపోతుంది నాకు. సో ఇది మనం మార్చుకోవాలి అంతే. సో నేనేం ఆడవాళ్ళకు ఉన్న చట్టాలను తీసేమని చెప్పట్లా, మగవాడికి కూడా పెట్టండి. మిస్యూజ్ చేసుకో. నీకు అన్నయ్య లేడా నీకు, లేకపోతే వాడు కూడా అబ్బాయి కదా. రేపు మీ అన్నయ్య మనసు ఇట్లా పగిలిపోయింది, వాడు ఏదో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు అనుకో, ఎంతమంది అమ్మాయిలకి అన్నయ్యలు ఉంటారు. అవును. వాడు ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయి బాగా తిరిగి ఎంత వాడిని వాడుకొని ఒక రోజున అంతకన్నా బెటర్ సంబంధం వచ్చిందే 10 వెళ్ళిపోతే మీ అన్నయ్య ఆత్మహత్య చేసుకుంటే నీకు బాధ ఉండదా? ఉంటుంది. అదే అంటున్నాను, అమ్మాయిలు అబ్బాయిలు మనం డిఫరెంట్గా చూడలేము. ఓకే, అబ్బాయిలకి అమ్మ లేకపోతే అక్కో ఎలా అయితే మనం వాళ్ళని అలా చేస్తాం, వాళ్ళకి కూడా నాన్న, అన్న, తమ్ముడు ఈ బంధాలు కూడా ఉంటాయి. సో ఈక్వాలిటీ అనేది ఇద్దరిలో లేకపోతే సరే మగాళ్ళు మీరు మగాళ్ళు మేము ఆడాళ్ళని ఎవరు అనుకోలేము మనం. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఈ వివక్షకు గురవుతారో ఫ్యామిలీలు చితికిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, జానీ మాస్టర్ కేసులో సఫర్ అవుతుంది ఎవరు? ఒక ఉమెన్, వాళ్ళ ఆవిడ చిన్న పాప, 3 ఏళ్ల పాప. సో అదే అండి, మనం దీన్ని ఒకళ్ళకే చట్టం ఇంకొకరికి చుట్టం కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి కేసులు చూసినప్పుడు జనరల్ ఈవెన్ మా ఏజ్ సర్కిల్లో ఉన్న పిల్లలు కూడా అమ్మాయితోనేమన్నా కొంచెం మాట్లాడాలి, కొంచెం క్లోజ్ అవ్వాలంటే భయపడుతున్నారు. అంటే ఇది ఎక్కడ పోయి కేసు పెడుతుందో మళ్ళీ నేను చేసిన తప్పులు అని. సో ఈ విషయంలో నేను చెప్పేది ఒకటే,
అబ్బాయిలు అట్లీస్ట్ ఇన్ని ఎపిసోడ్లు ఇవన్నీ చేసిన తర్వాత చూసి జాగ్రత్తలు పడాల్సింది ఏంటంటే, ఒకవేళ ఆల్రెడీ మీరు ఏదైనా ఎఫ్ఐఆర్లో ఉంటే అన్న. రేపు మీ కర్మగాలి ఆ అమ్మాయి మీ మీద ఏదైనా కేసు పెట్టే అవకాశం పుష్కలంగా ఉంటుంది. ఇలాంటివి జరిగినప్పుడు మీ డిఫెన్స్కి మీరు ఖచ్చితంగా కొంత పెట్టుకోవాలి, ప్రతి అబ్బాయి కూడా. ఓకే, ఆ అమ్మాయికి మీ కాల్ రికార్డ్స్ ఇవన్నీ పెట్టుకొని ఆ అమ్మాయి లేకపోతే మీ మీద కేసు పెట్టడానికి ఆ అమ్మాయికి ఆప్షన్ ఉంటుంది, కానీ మీకు ఆ అమ్మాయి కాల్ రికార్డ్స్ పెట్టుకొని మీరు ఆ అమ్మాయిని ఏం చేయలేరు. కానీ ఆ అమ్మాయి కేసు పెట్టినప్పుడు కనీసం మీరు డిఫెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది సార్, ఆ అమ్మాయిని శిక్షించండి సార్, నువ్వు వెళ్తే పోరా అంటారు. కానీ రేపు ఆ అమ్మాయి కేసు పెట్టినప్పుడు ఇవాళ హర్షసాయి ఎట్లయితే రికార్డులు బయట పెడుతున్నాడో, జానీ మాస్టర్కి సంబంధించిన రికార్డులు ఎలా అయితే బయటకు వస్తున్నాయో, అలా బయటకు రావడం వల్ల కనీస పరువు మీకు దక్కుతుంది అండ్ కోర్టులో ఏదైనా సరే నిలబడుతుంది. కాబట్టి నేను సీరియస్గానే చెప్తున్నా, మనకి చట్టాలు లేవురా అబ్బాయి, అబ్బాయిలందరికీ చెప్తున్నాను, ఏ చట్టాలు లేవు నీకు, నేను రక్షించడానికి పోలీస్ స్టేషన్లు కానీ చట్టాలు కానీ ఏం లేవు. ఒకవేళ వాళ్ళు కేసు పెట్టిందంటే సంకనాకి పోతావు నువ్వు. ఇంత కరాఖండిగా చెప్తున్నారు, క్లియర్ కట్గా చెప్తున్నాను. ఓకే, ఎందుకు చాలా క్లియర్గా చెప్తున్నాను, అదే చెప్తున్నాను. చూపించి నాకు, నువ్వు సెక్షన్ 69 చూడు, బిఎన్ఎస్ కొత్తగా రాశారు కదా, ఏముంది దాంట్లో, ఏముంది దాంట్లో? ఆడపిల్ల నీ ప్రామిస్ చేసి నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పి నువ్వు వదిలేస్తే నీకు 10 ఏళ్ళంట, ఆడపిల్ల మానేసినా కూడా నీకు దిక్కునోటి చెప్పుకో అంతే. ఇంత దౌర్భాగ్యంగా అదే చెప్తున్నా కదా. ఎవడు రాస్తాడు చట్టాలు ఇట్లాంటివన్నీ కూడాను? మనం ఎన్నుకున్న గవర్నమెంట్ 50% మంది మగాళ్ళు ఉన్నారు. అవును, ఇష్టం అయిపోయింది, ఇష్టారాజ్యంగా రాస్తున్నారు. అడిగే నాదుడు లేడు. అవును, అడగాలి మనం, ప్రతి ఒక్కడు వెళ్ళి అడగాలి, వెళ్ళి కూర్చోవాలి. ఢిల్లీలో ఇప్పుడు స్టేట్లో జరిగే పని కాదు ఇది. ఎక్కడ వెళ్ళి పార్లమెంట్ దగ్గర కూర్చోవాలి. ఏం మేము మనుషులం కావా, మేము కుక్కలమా, మేము సెకండరీ సిటిజన్స్మా, ఎందుకు ఇట్లా రాసావు, మార్చుతావా మార్చవా? గట్టిగా అడగకపోతే నీకు ఫ్యూచర్ లేదు. రేపు మూసుకొని మగతనం చంపుకొని బతకాలి నువ్వు. అంతే అంతే. అంటే ఇప్పుడు ఆడవాళ్ళ వల్ల అబ్బాయిలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు, బోల్డ్ మంది. కానీ చాలా మంది అమ్మాయిలు ఆ పని అస్సలు చేయరు. అంటే చావాలనేది నా ఒపీనియన్ కాదు, చావాలనేది ఒపీనియన్ కాదు, కానీ బతుకుండంగా కూడా చంపాలనే ప్లాన్ కాకపోతే ఏంది ఇది? ఇప్పుడు దీంట్లో అన్న, ఇప్పుడు ఏదైతే జానీ మాస్టర్ ఇష్యూ ఉందో దాంట్లో ఇలాంటి పొలిటికల్ ఎజెండా ఉంటుంది ఒకవేళ ఉంటే? లేదు, నాకు తెలిసి పొలిటికల్ ఎజెండా అంత ఉండే అవకాశం లేదు. బట్ బయట స్పైసప్ అవుతుంది తప్ప చాలా తక్కువ. పొలిటికల్ ఎజెండాలు ఏం లేవు. మరి పొలిటికల్ ఎజెండా లేకుండా మరి అటు ఈ పార్టీ ఇటు ఆ పార్టీ అటు అవన్నీ మనం మీడియాలో రాసుకునే కథనాలు, కానీ పెద్దరికంగా వాళ్ళిద్దరి మధ్యసం చేయడానికి వాళ్ళు ట్రై చేశారు తప్ప ఇంకోటి ఏం కాదు. అల్లు అర్జున్ రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటన్నా, అల్లు అర్జున్కి తర్వాత ఎవరైతే లేడీ డాన్సర్ ఉందో వాళ్ళకి ఒక కనెక్షన్ ఉంది అనే బయటకు వస్తున్నాయి. ఏం రియాక్ట్ అయ్యారు? అల్లు అర్జున్ గారు ఏమన్నారంటే, గీతా ఆర్ట్స్లో ఎలాంటి సినిమాలు అయినా సరే నేను నీకు ఛాన్స్ ఇస్తాను, అండ్ గీతా ఆర్ట్స్లో ఉన్న ప్రతి దాంట్లో నేను కొరియోగ్రాఫర్గా ఏదో ఒక దాంట్లో పెట్టడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాను అని చెప్పేసి అన్నారు. ఈయనకి అగెనిస్ట్గా ఏం చెప్పలేదు కదా పాపం. అగెనిస్ట్గా చెప్పలే, మరి అంటే ఫేవరబుల్గా చెప్పారు కదా. ఆ అమ్మాయిని ఇప్పటికీ నేను తప్పు పట్టను. ఓకే, ఆ అమ్మాయి చట్టాన్ని వాడుకున్న పద్ధతి తప్పు కావచ్చు, కానీ ఆ అమ్మాయి ఈయన ఎక్స్ట్రాక్షన్ చేయడానికో ఇంకో దానికో ఆ అమ్మాయి ఇంత కేసు అవుతుందని కూడా అనుకోలేదట ఫస్ట్. సో పెట్టినప్పుడు ఏదో వార్నింగ్ ఇచ్చేసి ఇంకోసారి నా దగ్గర రాకుండా పంపిస్తారని ఏదో అనుకున్నదట. బట్ అది అవుట్ ఆఫ్ ఆవిడ చేతుల నుంచి దాటిపోయిందో లేకపోతే ఇంకో ఏదైందో, లేదమ్మా ఇది మీకు తెలియదు అని చెప్పి వాళ్ళు ఆవిడని మోటివేట్ చేశారు, ఏదైంది ఇప్పుడు ఇంత అయింది. అవును. సో ఇంత అవుతున్నప్పుడు ఆపకపోవడం కూడా, ఒకవేళ కనుక ఆ అమ్మాయి ఇవన్నీ మనం చూస్తున్నాం ఈ కాల్ రికార్డ్స్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, ఆయన ప్రేమించింది అనే విషయం అర్థమవుతున్నప్పుడు ఆవిడ ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ చితికిపోతున్నప్పుడు ఆవిడ చూస్తూ ఊరుకోవడం కూడా మనం సమర్థించలేం. ఓకే. అండ్ ఇంకో విషయం అన్న, ఇప్పుడు నాగార్జున గారి విషయానికి వస్తే, నాగార్జున గారి ఫ్యామిలీ విషయానికి వస్తే, మొన్న ఒక పొలిటికల్ ఇష్యూ జరిగింది, కొండ సురేఖ గారు అలా అనడం. ఇలా అన్న తర్వాత మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అయ్యాలన్న. ఆ రియాక్ట్ అవ్వడం వెనకాల చాలా కథనాలు ఏం వినిపిస్తున్నాయంటే, ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ అవ్వచ్చు, చిరంజీవి గారి ఫ్యామిలీ అవ్వచ్చు, వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళను కూడా దూషించిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. కరెక్ట్. వాళ్ళు అప్పుడు రియాక్ట్ అవ్వకుండా పర్టికులర్గా ఈ నాగార్జున గారి ఫ్యామిలీ విషయంలో, సమంత నాగ చైతన్య విషయంలో రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏమైంటుంది? మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఎక్కడో ఒక నాంది అయితే పడాలి కదా గట్టిగా. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే అయినా కూడా ధైర్యం చేసి వీళ్ళు ట్వీట్లు పెడుతున్నారు, ఖండిస్తున్నారు అన్నప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా ఆ దమ్ముని మనం హర్షించవచ్చు ఖచ్చితంగా. సో చాలామంది అమ్మో ఎందుకులే పవర్లో ఉన్న వాళ్ళతో మనం పెట్టుకోవడం, కామ్గా ఉంటే పోలా మనకి అని చెప్పి కామ్గా ఉండొచ్చు, కానీ తప్పుని తప్పు అని చెప్పకపోవడం కూడా తప్పు. హ్యావ్ గట్స్ టు కాల్ ఇట్ ఎ స్పేడ్ వెన్ ఇట్ ఈస్ ఎ స్పేడ్, అంతే. అదే నువ్వు కూడా అదే చెప్తున్నా, నీకు కూడా నీలా అడగాలనుకో, ఎందుకు ఇలా చేసావు అని అడిగే దమ్ము లేకపోవడం కూడా ఊరికే తప్పే.
అది అదే పెద్ద తప్పు అసలు. అదే అండి. తప్పు తెలిసి కూడా తప్పు చాలా పెద్ద తప్పు. ఇప్పుడు బయటకేమో ఇవన్నీ చూపించుకుంటూ ఏదో మాట్లాడుతున్నాం, లోపలికి వచ్చిన తర్వాత హీ అని మాట్లాడుతున్నాం. డైరెక్ట్గా అడిగేస్తే పోలా, అంతే కదా. అది ఎందుకు అలా చేసావు, అవును, తప్పలేదు. తప్పైతే ఆవిడ సిగ్గుపడుతుంది, ఆవిడ మొహంలో మనకి తెలిసిపోతుంది, ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అవును, అంతే అంతే. అండ్ ఇంకో విషయానికి వస్తే అన్న, ఇప్పుడు నాగ చైతన్య సమంత విషయంలో కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యలని మీరు ఎట్లా పరిగణిస్తారు? నేను తప్పుగానే పరిగణిస్తాను ఖచ్చితంగా. తప్పు అంటే తప్పే ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఆవిడకి కూడా ఆ విషయం తెలిసి క్షమాపణలు కోరడం అనేది కూడా హర్షించదగ్గ విషయం. బట్ అది ఆయన బాధను ఇంకా చల్లార్చుతుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే చాలా పెద్ద ఎలిగేషన్ కాబట్టి మరి ఆయన పెట్టారు. ఒకవేళ నేనే కనుక అటువంటి తప్పు చేస్తే నేను క్షమాపణలు కోరడంతో పాటు వాళ్ళు ఇచ్చే శిక్షకి కూడా నేను మనస్ఫూర్తిగా తీసుకుంటాను. ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకోవాలని అంటారు మీరు? అప్పుడే నీకు గౌరవం వస్తుంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే గిల్టీ ఫీల్ అవుతామో, నా గిల్టీ ఎలా ఉంటుందంటే, నేను తప్పు చేశాను కదా, నాకు శిక్ష పడితే తప్ప నాకు తృప్తిగా ఉండదు. ఓకే, ఎందుకంటే న్యాయం జరగాలి. ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు మనం శిక్ష అనుభవించాలి, అప్పుడే తప్పు చేసిన శిక్ష అనుభవించాలి. ఓకే. అండ్ ఇప్పుడు మీరు బిగ్ బాస్కి పోవడానికి, బిగ్ బాస్ తర్వాత రావడానికంటే ముందు అసలు మీకు బిగ్ బాస్ అవకాశం ఎప్పుడు వచ్చింది? నాకు ఆగస్ట్ 2021 ఆ టైంలో నాకు కాల్ వచ్చింది. రాజ్ తరుణ్ గారి ఇష్యూ తర్వాత, తరుణ్ గారి ఇష్యూ ముందు నడుస్తూనే ఉంది కదా, నడుస్తున్నప్పుడు మధ్యలోనే వచ్చింది. అంటే రాజ్ తరుణ్కి అప్పుడు బెయిల్ అయితే వచ్చేసింది, ఇంకా ఏదో మనకి తర్వాత కూడా వీళ్ళు పోక్ చేసి ఏవో సాక్ష్యాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంతే, ఆగస్ట్ 20 అప్పుడు ఊరికి జస్ట్ ఒక చిన్న హింట్ లాగా వచ్చింది. తర్వాత 22, 23 తేదీలో కాల్ వచ్చింది. 24, 25 తేదీలో డిస్కషన్ అయింది. తర్వాత 26, 27 తేదీలో ఏవీలు షూట్లు అయినాయి. అండ్ 28 ప్యాకప్, సూట్ కేసులు సర్దుకొని. కొన్ని కాంట్రవర్సీల తర్వాత మీరు బిగ్ బాస్కి వెళ్ళారు. అవును, అంటే కొంతమంది అనుకున్న విషయాలు దానికోసం ఇది చేసావు కాంట్రవర్సీని అంత చేసుకోవడానికి. అదే బిగ్ బాస్ వెళ్ళాలనుకుంటున్నాం. కాంట్రవర్సీలు అయింది కదా, కొంచెం పబ్లిక్ అయింది. అవును, కొంతమంది బ్యాడ్గా కూడా కొట్టరు. అయితే ఇప్పుడు ఈ కన్వర్జేషన్ ఏదో జరిగిందో కాంట్రవర్సీలా, నేను ఇలా అయిపోయినది, దీన్ని కప్పించుకోవడానికి బిగ్ బాస్ వేయాలని. అట్లా ఇది కొత్త క్వశ్చన్ అయ్యో, ఇంతకుముందు బిగ్ బాస్ పోవడానికి కాంట్రవర్సీ చేసామని అడిగారు, బట్ ఇది కప్పిపుచ్చుకో ఆ గ్యాప్లో జరిగింది. ఆ గ్యాప్లో జరగడం, మీరు బిగ్ బాస్కి రావడం అనేది సర్ప్రైజింగ్ థింగ్ బేసిక్గా. ఎందుకంటే మిమ్మల్ని చూసిన విధానం వేరు, మీరు వచ్చిన ప్లాట్ఫామ్ వేరు. బిగ్ బాస్కి రావడం అంటే ఓకే, ఇప్పుడు ఏం శేఖర్ భాష మీరందరికీ ఓన్లీ 50 రోజులే చూశారు నన్ను. అంతకుముందు 18 ఏళ్ళు నేను ఒక ఆర్జేగా, ఒక విజేగా ఉన్నాను. ఆ లాస్ట్ ఇయరే నాకు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. అప్పుడు ఏదో కుదరక వెళ్ళలేదు, కానీ శేఖర్ దాదా, శేఖర్ భాష, శేఖర్ మామ అన్ని అవి చాలా మందికి తెలీదు. ఇవాళ రేపట్లో అంతా యూట్యూబ్లో అయిపోయినాయి కాబట్టి, ఈ ఎఫ్ఎం కూడా కొంచెం యూట్యూబ్లో వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది. బట్ తెలిసిన వాళ్ళందరికీ నేను ఇలాగే తెలుసు, సరదాగా చిలిపిగా ఉండే శేఖరే తెలుసు. బట్ ఈ 50 రోజుల్లో టక్కుమని మీరు నన్ను వేరే కోణంలో చూశారు తప్ప అదేమీ కాదు. సో దీనికోసం బిగ్ బాస్కి వెళ్ళడం కాదు. బిగ్ బాస్ వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే, ఓకే ఇప్పుడు నాకు ఒక ఫ్యాన్ బేస్ పెరిగింది ఈ యూట్యూబ్లోనో లేకపోతే ఈ న్యూస్ ఛానల్స్ వల్ల, ఇంటర్వ్యూస్ వల్ల. ఇప్పుడు ఒక కాజ్ కోసం నేను ఫైట్ చేసినప్పుడు, రేపు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నప్పుడు నాతో పాటు నెవిల్ కూడా వెనకాల వచ్చి కూర్చుంటాడని ఎక్కడో ఒక చిన్న ఆశ. సో ఈ బేస్ ఇంకా పెరగాలంటే న్యూస్, ఎంటర్టైన్మెంట్ సో ఎంటర్టైన్మెంట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా నాకు కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది అనుకో. సో వీళ్ళు కూడా నా మాటలో ఏదైనా నిజముందని నమ్మి, అవును మనం సపోర్ట్ చేయాలి కాజ్ అని అనుకుంటే నాకు ఇంకా బలం చేకూరుతుంది ఈ కాజ్ కోసం అనేది తప్ప ఇంకా వేరే. అండ్ బిగ్ బాస్ పోయి వచ్చిన వెంటనే చాలా మందికి సినిమా ఆఫర్లు వస్తాయి. మీకేమైనా సినిమా ఆఫర్లు వచ్చినాయా? 2-3 వస్తున్నాయి, కానీ ఇంకా ఏం తెలీదు వాటి ఏంటి. ఆ బ్యానర్స్, డైరెక్టర్స్ ఏమైనా రిలీజ్ చేస్తే మాకు యూజ్ అవుతాయి. అంటే ఇంకా టాక్స్ కూడా నడవాలి, ఎక్కడ మనకి గాలి పీల్చుకునే టైమే లేదు. అంటే ఇంకో 2-3 వారాలు మిమ్మల్ని సస్టైన్ చేపిస్తే బాగుండేమో కదా బిగ్ బాస్లో. ఇంకా ఆఫర్, సినిమాకైనా ఆఫర్లు వచ్చి మీడియా ఫీల్డ్లోనే ఎట్లా ఉన్నారు, సినిమాకి పోవాలనే థాట్ మీకు లేదా అన్న? సినిమా నేనే తీస్తాను. యాజ్ ఎ డైరెక్టర్ కాదు, మీరు డైరెక్టరు అన్ని. ఇప్పుడు ఆర్జేగా ఉన్నప్పుడు కూడా కంటెంట్ అంతా మీరే ప్రిపేర్ చేసుకుని ఉంటారు ఐ థింక్. ఆఫ్కోర్స్. సో ఇప్పుడు మీ లైఫ్లో ఇప్పుడు ఎవరికైనా ఏజ్ కాదు, ఏజ్ కంటే ఎక్కువ, ఏజ్ పెరిగినా, ఏజ్ చిన్నగా ఉన్నా, పెద్దగా ఉన్నా, ఒక గోల్ అని ఉంటుంది, లైఫ్ టైం గోల్ అనేది. మీ లైఫ్ టైం గోల్ ఏందన్న? ఇది ఎవరైనా అడుగుంటారో లేదు, బట్ ఐ వాంట్ ఆస్క్ దిస్. లైఫ్ టైం గోల్ మంచి సినిమా తీయడం. బట్ ఈ లోపల ఇది వచ్చింది కొత్తగా. సో మధ్యలో వచ్చిన దాన్ని ఏదో రకంగా ఒక చేతిలో పెట్టి
పెళ్లి చేస్తారు చూస్తే ఆ టైప్లో దీన్ని ఒక కొలిక్కి తీసుకెళ్ళి ఓకే గవర్నమెంట్ నుంచి ఒక మాట మేము వీటిని పరిగణిస్తాం, చట్టాల్లో మార్పులు తీసుకొస్తాం, ఇప్పుడు 498Aలో ఎలా మార్పులు వచ్చాయో అలా వీటిలో కూడా మేము మార్పులు తీసుకొస్తాం అని చెప్పి ఏదో ఒక చిన్న హామీ అయినా తీసుకొని ఇంకా తర్వాత నేను నా సినిమా అవి చూసుకుంటాను. మీ సినిమా కూడా దీని మీద ఉంటుంది కదా? లేదు మగజాతికి ఆనుమిత్యం అయ్యో మేబీ వస్తే తర్వాత ఎప్పుడైనా తీస్తానేమో కానీ నా సినిమా స్టోరీ అంత వేరే ఉండదు. ఓకే ఓకే. అంటే ఏ టైప్ ఆఫ్ జానర్ తీస్తారన్న మీరు తీస్తే? సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్. సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్. ఓకే, అంటే జనాలను పిచ్చోళ్ళని చేయాలని ఫిక్స్ పిచ్చి బట్టి యుగాంతం వరకు చూస్తారు ఆ సినిమా. అనా మీరు ఎక్కువ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారా మీరు? అంటే సోషల్ మీడియా అంటే మీ ఓన్ సోషల్ మీడియాలో ఉండాలి, బట్ చాలా తక్కువ. ఎందుకంటే ఏమో మరి, అంటే మీరు ఇప్పటికీ గమనిస్తే నేను నా ఇన్స్టాగ్రామ్లో మొత్తంగా ఒక 100 పోస్టులు కూడా ఉండవు. అవునవును, 80-90 ఉంటాయి. తీసి పెడదాం అనుకునే దానికి కూడా టైం ఉండే పరిస్థితులు ఉండే చేద్దాం ఆ హ్యాష్ ట్యాగులు @ ఇవన్నీ పెట్టి ఎప్పుడు పెట్టాలి సర్లే వెళ్ళిపోతూ ఉంటాయి. కొంచెం ఈ బద్ధకం అయితే ఉంది. త్వరలో వీటిలో కూడా కొంచెం గట్టిగా చెయ్యాలి, అది కూడా ఉంది. ఇప్పుడు ఆర్జే శేఖర్ భాష అనగానే ఇప్పుడు మీడియాలో ఏంటంటే ఇప్పుడు కాంట్రవర్షియల్ టాపిక్స్ ఎక్కువ హైలైట్ అవుతాయి కాబట్టి మీతో ప్రతిదీ కాంట్రవర్షియల్గానే ప్లాన్ చేయాలనుకుంటారు ఎవరైనా. మంచిది. దెన్ హౌ యూ ఫీల్ అబౌట్ దాట్? ఏముండదు అంటే క్వశ్చన్ మెరిట్ని బట్టి మనకి అక్కడ ఆన్ ద స్పాట్ ఆన్సర్ ఉంటుంది. ఓకే, ఆన్ స్పాట్ మీద తెలియకపోతే తెలియదు అని చెప్తా, తెలిస్తే తెలిసి అని చెప్తా. నాకు తెలియని దాని గురించి నేను మాట్లాడను, తెలిసిన దాని గురించి ఎవరు చెప్పినా విన్ను. ఓ సీతయ్య. ఓకే.